మధ్యాహ్నం డేస్ డిస్టర్బ్ చేయకపోవాలి ఇంకా ఎక్కువ ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరికీ నమస్కారం. నాతో పాటు ఎమ్మెల్సీ వెంకట్ గారు, సీతారామరాజు గారు, బొంతు రామ్మోహన్ గారు, మాజీ మేయర్ ఏబి శ్రీనివాస్ గారు, రాజీవ్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు మా జిల్లావాసి. వారంటే ఒక జిల్లావాసిగా కాకుండా 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పత్రికా అనుభవం. వారి పలుకు ఒక ప్రామాణికం. వారు రాసే ప్రతి రాత కోసం ఎదురు చూస్తాను అలాంటి వాడు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కొత్త పలుకు పేరిట వచ్చిన వ్యాసం చాలా చాలా బాధాకరం. నాలాంటి నిజమైన కాంగ్రెస్ వాదులకి గాయపరిచే విధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాసం. ఎంత అనుభవం ఉన్న మీరు రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని అర్థం చేసుకోకపోవడం చాలా బాధాకరం. రాజకీయ పదవులు తీసుకుంటేనే రాజకీయ నాయకులు అవుతారని మీరు అనుకుంటున్నారేమో. అన్నీ త్యజించి 2004లో కానీ 2009లో అన్నీ ఆయన చేతిలో ఉండి కూడా అన్ని పదవుల్ని త్యజించిన మహానుభావుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏం తప్పు చేశారని మీరు ఇవాళ మీ వ్యాసంలో ఆయన అంత తక్కువ చేసి చూపించారో నాలాంటి వాడికైతే అర్థం అవ్వట్లేదు. ఇది కొత్త పలుకులా లేదు, ఇది ఒక మోడీ పలుకులా కనబడతా ఉంది మాకు. ఎవరి కోసమో రాసినట్టుగా కనబడతా ఉంది. ఏ శక్తులు ఉండి మీ వెనక ఈ వ్యాసాన్ని రాయించాయో అనేటట్టు అనుమానం కలుగుతూ ఉంది. అందుకని మీలాంటి అనుభవజ్ఞుడు భారత్ జోడో యాత్రకు ముందు మీ సలహాలు సూచనలు మీరు రాహుల్ గాంధీకి ఇచ్చినప్పుడు ఈ సమాజం కోసం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కృషి మీరు కొనియాడప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాసం వచ్చిందో, ఎవరిని పెంచేందుకు ఈ వ్యాసం వచ్చిందో, ఎవరి లబ్ధి కోసం ఈ వ్యాసం వచ్చిందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఈ వ్యాసాన్ని చదివి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దేశంలో నెహ్రూ అంటే ఇండిపెండెంట్ ఇండియన్ ఇంటిగ్రేషన్. ఆ దశగా వారు పనులు చేశారు. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో నినాదంతో పనులు చేశారు. ప్రజల మన్ననలు పొందారు. ప్రజల గుండెలు ఇప్పటికీ స్థిరంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ దేశంలో రావటానికి దోహదపడినటువంటి మహనీయుడు. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ లిబరలైజేషన్ కోసం తోడ్పడినటువంటి ప్రధానమంత్రులు. వీళ్ళ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ అంటే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడితే మీకు ఎక్కడ తప్పు అనిపిస్తుందో రాధాకృష్ణ గారు నాకు అర్థం అవ్వట్లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరుచుకున్న అంశం ఇది. ఇన్నేళ్లు మరుగుపడిన అంశాన్ని ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటన చేసినటువంటి రాహుల్ గాంధీ ప్రజల సమస్యల్ని అవగతం చేసుకొని ప్రజల బాధల్ని అర్థం చేసుకొని
ఈ దేశంలో సమానత్వం కావాలని అడగడం తప్ప, ఈ దేశంలోని సంపద 90% సంపద 10% మంది చేతుల్లో ఉంది. 10% సంపద 90% బీద చేతుల్లో ఉంది అని చెప్పడం తప్ప, ఈ రకంగా మీరు రాహుల్ గాంధీని తక్కువ చేసి ఉంచినారో మాకు అర్థం అవ్వట్లేదు. కమ్యూనిస్ట్ పంతా ఏర్పాటు చేసుకోవడం, కమ్యూనిస్ట్ పంతాలో మాట్లాడడం తప్పన్నారు. కమ్యూనిస్టు ఇవాళ అధికారంలోకి రాకపోవచ్చు, కానీ కమ్యూనిస్టులు కోరుకుంటుంది ఏంటి? సమానత్వం కదా. వీళ్ళ మోడీ కోరుకుంటుంది దేశంలో. ఎందుకోసం వారు పెద్దవారు అవుతారు? కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట చిచ్చులు పెట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారా? వారి ముందు సమానత్వం కావాలని, సమాజంలో అందరూ బాగుపడాలని, అందరూ సుఖపడాలని కోరుకున్న రాహుల్ గాంధీ ఎట్లా తక్కువ అవుతారు? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మోడీ గారు కోరుకుంటే ఏంటి? ధనికుల పాలన కాదా? ఇవాళ రాహుల్ గాంధీ కార్పొరేట్ సెక్టర్కి ఏదో వ్యతిరేకమైనట్టుగా మీరు మీ వ్యాసంలో అర్థమవుతా ఉంది. రాహుల్ గాంధీ కానీ, పివి నరసింహారావు గారు కానీ, మన్మోహన్ సింగ్ కానీ ఎప్పుడు కూడా కార్పొరేట్ సెక్టర్కి వ్యతిరేకం కాదు. ఇలా కాంగ్రెస్ సిద్ధాంతం ఏదంటే ఇలా కార్పొరేట్ సెక్టర్ ఇంత పెద్ద కంపెనీలు వచ్చేవే కాదు. కానీ రాహుల్ గాంధీ కోరుకునేది కార్పొరేట్ సెక్టర్ కొంతమంది చేతుల్లోకి వెళ్ళడం, వారు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం, తద్వారా లబ్ధి పొందడాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కార్పొరేట్ సెక్టర్ని ఎక్కడ వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, మూల సిద్ధాంతమే సమానత్వం. అలాంటి సమానత్వం కోరుకున్న రాహుల్ గాంధీ గారిని చిన్నదిగా చేసి చూసి ఎవరి లబ్ధి కోసం మీరు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జీసస్ క్రైస్ట్ మీద ఎట్లయితే రాళ్ళు పడ్డాయో అంతకన్నా ఎక్కువ రాళ్ళు ఇలా రాహుల్ గాంధీ మీద పడ్డా ఎక్కడ కూడా వనక్కుండా దొనక్కుండా ముందుకెళ్తూ సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్న ఈ తరుణంలో వారు వెన్ను తట్టి ప్రోత్సహించాల్సిన మీరు, మీలాంటి మేధావులు ఇలా వారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం అనేది చాలా బాధాకరం. మనకు అదానీ అంబానీల పాలన కావాలా ఈ దేశంలో? ఆమ్ ఆద్మీ పాలన కావాలా? ఒక్కసారి తెలుగు ప్రజలు, ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా రాహుల్ గాంధీ ఆలోచన, వారు ఆచరిస్తున్న తీర్థంతో కూడా మరో మహాత్మా గాంధీలాగా ముందుకు పోతూ ఉంటే వారిని ప్రోత్సహించి ఒక పెద్దనలాగా మీరు వెన్ను తట్టాల్సింది పోయి వారిని తక్కువ చేసే చూసే ప్రయత్నం ఏదైతుందో ఇది మాకు చాలా బాధాకరం, ఆక్షేపణీయం. ఈ వ్యాసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కసారి మళ్ళీ దీన్ని మననం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశం ఇవాళ పరిస్థితి, ఇవాళ పరిస్థితులు మీకు తెలియంది కాదు. కులం పేరిట, మతం పేరిట 2 సార్లు అధికారంలోకి వచ్చినట్టు మోడీ తీరు మీకు తెలియంది కాదు. ఏ రకమైన పాలన వారు అందిస్తున్నారో మీకు తెలియంది కాదు. బీదవాడు మరీ బీదవాడు అయిపోతూ ఉన్నాడు, ధనికుడు ధనికుడు అవుతా ఉన్నాడు. అలాంటి పాలన కావాలా మనకి? కులం పేరిట, మతం పేరిట రోజు చిచ్చు కావాలా? అందరూ సమానంగా బతుకుండాలని కోరుకునే రాహుల్ గాంధీ కావాలా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను ఇవాళ మనవి చేస్తూ ఉన్నాను. మీ వ్యాసం వెనక ఎవరో ఉన్నారని అనుమానం కలగ తప్పదు. ఎవరినో పెంచేందుకు రాసినట్టుగా కనబడుతుంది. రాహుల్ గాంధీ గారిని తగ్గించి మోడీ గారిని పెంచితే ఈ దేశం లాభపడుద్దా? రాధాకృష్ణ గారు, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరంటే మాకు బాగా గౌరవం. మీ కొత్త పలుకన్నా, మీరు రాసే వ్యాసాలన్నా చాలా గౌరవంగా చదువుతాను. కానీ ఇలా యావత్ దేశం ప్రేమించే నాయకుడు రాహుల్ గాంధీ గారు. బీద జనం గుండెల్లో ఉన్నటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు.
వారి గురించి మీరు ఇంత తక్కువ చేసే విధంగా రాయడం అనేది మేము ఇమిడ్చుకోలేకపోతా ఉన్నాము. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ బాధతో మరణం పడుతున్నటువంటి సందర్భం. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి మోడీ, ఆర్థికంగా దివాలా తీస్తున్నటువంటి మోడీ ఏ రకంగా పెద్దవాడు అవుతాడో ఒక్కసారి మీరు విజ్ఞప్తితో ఆలోచించాలి. ఇలా కుల సర్వే రాహుల్ గాంధీ చేపట్టడం తప్ప, ఈ దేశంలో ఏ కులం వారు ఎంత ఉంటే వారికి అన్ని ఫలాలు అందించడం అనేది తప్ప, రాహుల్ గాంధీ కోరుకున్నది ఏంటి? అణగారిన వర్గాల వారికి సరైన న్యాయం జరగాలని, వారికి ప్రభుత్వ ఫలాలు అందాలని. అది చేయడం మీకు తప్పుగా కనిపిస్తూ ఉందా? ఇది ఇవాళటి కళ కాదు. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏనాడో రాసినటువంటి వాస్తవం అది. ఆ వాస్తవాన్ని వెలుగులో తీసుకొచ్చి ఇలా వాడవాడలా తిరుగుతూ ఆ నినాదం నెచ్చుకున్నట్టు రాహుల్ గాంధీ మీకు చిన్నవాడే ఎలా కనబడుతున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు. బీదవాడు బీదవాడుగానే ఉండాలా? ధనికుడు ఇంకా ధనికుడే కావాలా? బీదవాడి కోసం సమానత్వం కావాలని కోరుకునే రాహుల్ గాంధీ గారిని ఇంత తక్కువ చేసి చూపించడం అనేది మాకు బాగా అనిపించట్లేదు. కుల సర్వే రాహుల్ గాంధీ నినాదం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే చేసి వారి నినాదానికి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేస్తే, దాంట్లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే, అది చేతగాని మోడీ మీకు ఎలా గొప్పవాడవుతా ఉన్నాడు? రాహుల్ గాంధీ గారి కళని సాకారం చేసినట్టు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒకవైపు ఉంటే, అసలు ఈ రిజర్వేషనే పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీ గారు మీకు పెద్దగా కనబడతా ఉన్నాడు. బీద ప్రజలు 90% ఉన్న ప్రజల కోసం పక్షాన నిలబడ్డ రాహుల్ గాంధీ గారు మీకు తక్కువ ఎలా కనబడుతున్నారో మాకు అర్థం కానటువంటి ప్రశ్న. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రతి బీదవాడి గుండెల్లో ఒక హీరోగా ఉన్నాడు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశాడు. 2004లో ప్రధానమంత్రి కావాలంటే ఎవరు ఆపేవారు? 2009లో కావాలంటే ఎవరు ఆపేవారు? పదవులు వెంట ఎప్పుడు పల్లె, పదవుల కోసం పాకాడలే, పదవీ ధ్యేయంగా పనిచేయలే. అంత మాత్రాన చిన్నవాడైపోతాడా? ఇలా కులం పేరిట జరుగుతున్నటువంటి ఓట్లు, మతం పేరిట జరుగుతున్న ఓట్లో మోడీ గెలిచినంత మాత్రాన మోడీని గొప్ప నాయకుడిగా మీరు చిత్రీకరిస్తే అది మంచిది కాదు అన్నా అని మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. త్యాగదనుల కుటుంబం గాంధీ కుటుంబం. జీవితమంతా త్యాగమే. ప్రధానమంత్రి పదవి అనేది ఆయన చేతిలో పని. ఇలా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ లాంటి ఒక మేధావికి అప్పచెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం కాదా? ఏ రకంగా వారిని మీరు చిన్నవాడుగా చూపిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మోడీ గెలుపులో ఉన్నదేంటో మీకు తెలియదా? మతం లేకుంటే మోడీ ప్రధానమంత్రి అవుతాడా ఈ దేశానికి? మతాన్ని వాడకుండా ఈ దేశంలో మోడీ ప్రధానమంత్రి అవుతాడా? కులం పేరిట, మతం పేరిట చిచ్చు పెట్టి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే వారు పెద్ద కనబడి అన్నీ త్యాగం చేసిన రాహుల్ గాంధీ గారు మీకు చిన్నవాడుగా కనపడడం అనేది చాలా శోచనీయ విషయం. నేను తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసాన్ని చదవండి. దీని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోండి. రాహుల్ గాంధీ గారిని తగ్గించే ప్రయత్నం, చిన్నవాడిగా చూపించే ప్రయత్నం ఎంత మాత్రం మాకు సమంజసం కాదు. త్యాగాల ధనుడు రాహుల్ గాంధీ గారు, త్యాగమూర్తి సోనియా గాంధీ గారు, వారి వల్లే తెలంగాణ వచ్చింది.
అలాంటి తెలంగాణలో వారు భారత్ జోడో చేస్తే లక్షలాది మంది నీరాజనం పట్టారు. ఎప్పుడు పదవి కోసం తాపత్రయపడలే. అలాంటి రాహుల్ గాంధీ గారిని చిన్నదిగా చూసే ప్రయత్నం, ఎవరి కోసం ఈ వ్యాసం వచ్చిందో, ఎందుకోసం వ్యాసం రాశారో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రాధాకృష్ణ గారు అంటే నాకు చాలా గౌరవము. వారు రాసిన ఎన్నో వ్యాసాలు చదివాను. సమాజ స్పృహతో ఉండే వ్యాసాలు రాస్తారు మీరు. సమాజం బాగుపడే విధంగా వ్యాసాలు రాస్తారు మీరు. అలాంటి మీరు రాహుల్ గాంధీ అలా దేశం కోసం పాటుపడుతూ సమానత్వం కావాలని, పేద ప్రజలు బాగుపడాలని అహర్నిశలు తన జీవితాన్ని త్యాగం చేసి ముందుకు పోతా ఉంటే ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సింది పోయి ఏ ఒత్తిళ్ల వల్ల ఈ వ్యాసం వచ్చిందో ఇది మాకు బాధాకరం అనే మాట కూడా మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలా దేశమంతా కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉంది. మోడీ చేస్తున్నటువంటి అరాచక పాలన, మత్తత్వ పాలన, ఇవన్నిటి విసికి వేశారినటువంటి ప్రజలు రాహుల్ గాంధీ వైపే చూస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మీరు ఈ వ్యాసం రాయడం అనేది కాంగ్రెస్ కార్యకర్తల గుండెని బాధించింది, గాయపరిచింది అనే మాట మాత్రం చెప్పగలను. మీలాంటి మేధావులు, సమాజ స్పృహ తెలిసిన వారు రాహుల్ గాంధీ లాంటి నాయకుల్ని వెన్నుదన్నుగా ఉండాల్సిన వారు మీరు. ఇది ఇవాళ వచ్చిన వ్యాసం చాలా బాధాకరమైన మాట మాత్రం చెప్పక తప్పదు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యవాది, లౌకికవాది. ఈ దేశ బీద ప్రజల కోసం ఆర్గనైజేషన్ పాటుపడుతున్న మహానాయకుడు. అధికారం కోసం కులాల్ని, మతాల్ని వాడుకునే అలవాటు లేని నాయకుడు. మనమందరం కూడా రాహుల్ గాంధీకి వెన్నుదండుగా ఉండాల్సిన అవసరం ఇది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ధన్యవాదములు.